ధ్యానం చేసుకుందాం, చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి 2వ తిమోతి పత్రిక, తిమోతికి అపోస్తలుడైన పౌలు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వాక్యం 12వ వాక్యాన్ని మనం జాగ్రత్తగా చదువుకుందాం. ఈ మాట నమ్మదగినది ఏదనగా, మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు జరుగుతున్నటువంటి దినాలు శ్రమల దినాలు. ఇప్పుడు జరుగుతున్న దినాలు శ్రమల దినాలు. ఇవి క్రీస్తు శిలువ శ్రమల దినాలు. 40 రోజులు జరుగుతూ ఉన్నాయి చాలా సంఘాలలో. అయితే ఈ దినాన ప్రభు మనతో మాట్లాడుతున్న మాటను కాస్త క్షుణ్ణంగా మనం కానీ పరిశీలన చేస్తే, ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే, ఈ మాట నమ్మదగినది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, సాధారణముగా లోకములో సభ్య సమాజంలో మనుషులు కొన్ని మాటలు నమ్ముతా ఉంటారు. ఏమని చెప్తే నమ్ముతారు? విభూది రాసుకుంటే రోగాలు పోతాయి అని అంటే నమ్ముతారు. అరటి పండు తింటే పిల్లలు పుడతారనే మాట చెప్తే నమ్ముతారు. మామిడికాయలు తింటే పిల్లలు పుడతారంటే నమ్ముతారు. పిల్లలు లేని ఓ ఆడ మనిషా, ఇదిగో ఈ కర్రి మొహముడికి సీముడిది, వీడికి వెనక ముందు శుభ్రం చేసి దగ్గర పెట్టుకోక బాగా ప్రేమించమ్మా విన్ని, అప్పుడన్నా నీకు పిల్లలు పుడతారేమో అన్న డాంబుష్ మాటలు చెబితే నమ్ముతారు మనుషులు. పిల్లి ఎదురొచ్చింది పోకూడదు అనే మాట చెబితే నమ్ముతారు మనుషులు. తుమ్మారు వెనక్కి పో, ముందుకు పోతే కీడు జరుగుతుందని చెబితే నమ్ముతారు మనుషులు. నల్ల తాడు గిరకల కాడ కట్టుకో, నీకే దిష్టి ఏ దోషం తగలదని చెబితే నమ్ముతారు ప్రజలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాట చెప్తే ఈ రోజున ప్రజలు నమ్మటం లేదు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, తిమోతి, ఈ మాట నమ్మదగినది, లోకములో ఉన్నటువంటి మాట కాదు ఇది, లోకనాథులు చెప్పే మాట కాదు ఇది. లోకములో ఉన్నవారు అంతరాలు మంత్రాలు తంత్రాలతో విభూతులతో మంత్రించి చేసేటువంటి గ్యాంబ్లింగ్ మాట కాదు ఇది. ఈ మాట నమ్మదగిన మాట. ఇంతకు ఏంటయ్యా ఆ మాట అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మాట ఏదనగా, క్రీస్తు మన కొరకు చనిపోయెను. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు మన కొరకు చనిపోయాడన్న మాట నమ్మదగినది. యేసయ్య మన కొరకు ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చాడన్న మాట నమ్మదగినది. యేసయ్య సిలువ మీద ఆయన మన కొరకు వేలాడాడన్న మాట నమ్మదగినది. ఆయన మన కొరకే 150 కేజీల బరువున్న సిలువను ఇంచుమించుగా కొన్ని కిలోమీటర్లు మోసాడన్న మాట నమ్మదగినది. ఆయన శరీరం మీద 1 తక్కువ 40 దెబ్బలు ఉన్నాయన్న మాట నమ్మదగినది. హల్లెలూయా. ఆయన శరీరం సాల్లవలె దున్నబడింది అన్న మాట నమ్మదగినది. అంతకంటే ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? ఆయన మన కొరకు చనిపోయి తిరిగి లేచాడన్న మాట నమ్మదగినది. కొట్టుగట్టిగా చప్పట్లు. హల్లెలూయా. ఆయన మన కొరకు చనిపోయి తిరిగి లేచాడన్న మాట నమ్మదగినది. ఈ రోజున ఈ మాటలు నమ్మకుండా ప్రజలు ఏయో గాలి మాటలు, ఊరికే డాబర్ మాటలు, డాంబుష్ మాటలు, పనికిమాలిన మాటలు అవి నమ్ముతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను అంటాను, దేవుని మాట నువ్వు నమ్మితే దేవుడు నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు జరిగించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ మాట నమ్మదగినది. ఏంటి ఆ మాట అంటే, యేసయ్య మన కొరకు చనిపోయాడన్న మాట నమ్మదగినది. ఆయన చనిపోయాడన్న సంగతి నువ్వు నమ్మి నీవు కూడా చనిపోతే ఆయనతో కూడా మనం ఏలుబడి చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా.
ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏమైపోవాలి? యేసయ్య చనిపోయాడన్న మాట నమ్మి మనం కూడా చనిపోవాలి. మనం చనిపోతే ఏమి జరుగుతుంది? ఏంటి ప్రయోజనం? క్రీస్తు కొరకు చనిపోతే మాకేంటి లాభం అనంటే, క్రీస్తు కొరకు చనిపోతే ఆయనతో కూడా యుగ యుగాలు బ్రతికి ఉంటాం. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క శిష్యులు అడుగుతారు, 12 మంది శిష్యుల్లో ప్రధాన శిష్యుడైనటువంటి పేతురు అడుగుతాడు, అయ్యా మమ్మల్ని సేవకు పిలిచావు, మేము నువ్వు చెప్పినట్లుగా విని సేవకు వచ్చాము, సువార్త చేయమన్నావు, సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించమని చెప్పావు, బాగానే ఉంది, మేము సువార్త ప్రకటించడం వల్ల మాకేంటి? లోకంలో ఉందా లేదు ఈ డైలాగు? మాకేంటి, నాకేంటో చెప్పు. పెళ్లి సంబంధం చూడాలంటే నాకేంటి, ప్రార్థనకు రావాలంటే మాకేంటి, పలావు చికెన్ ఉందిలే రండమ్మ అంటే అప్పుడు వస్తారు, మాకేంటి? ప్రియమైన దేవుని బిడ్డ, క్రిస్మస్ పండుగ అమ్మా సెమీ క్రిస్మస్ ఏర్పాటు చేస్తున్నారంటే మాకేంటి, చీర ఉందిలే రామ్మ, సబ్బు బిల్లలు ఉన్నాయి రామ్మ, మాకేంటి? ప్రియమైన దేవుని బిడ్డ, అలాగే అపోస్తలుడైన పేతురు అడుగుతాడు, మేము నిన్ను వెంబడిస్తున్నాం కదా, మాకేంటయ్యా అంటే అప్పుడు యేసయ్య చెప్పాడు, మనుషులు మిమ్మల్ని శ్రమ పెట్టినప్పుడు, మనుషులు మిమ్మల్ని హింస పెట్టినప్పుడు, మనుషులు మిమ్మల్ని దూషించినప్పుడు మీరు ఏమాత్రం కూడా త్రొట్టిల్లిపోవద్దు. సాతానుడు మిమ్మల్ని హింస పెట్టినప్పుడు మీరు ఏమాత్రం త్రొట్టిల్లిపోవద్దు. నా కొరకు మీరు నిలబడి సేవగాని చేస్తే నాతో కూడా మీకు బ్రతికేటువంటి అవకాశం, నాతో కూడా 12 సింహాసనాలు నేను మీకు అనుగ్రహిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు అడుగుతున్నాడు, మాకేంటయ్యా నిన్ను వెంబడిస్తే అంటే, నీ యొక్క వాక్యం అయ్యా, నీ సేవ మేము చేస్తే మాకేంటయ్యా అనంటే, అప్పుడు పేతురుతో యేసయ్య అంటాడు, ఇదిగో పేతురు, మాకేంటని అడుగుతున్నావు కదా, నన్ను నమ్ముకుంటే మాకేంటని అడుగుతున్నావు కదా, నన్ను వెంబడిస్తే మాకేంటని అడుగుతున్నావు కదా, యేసయ్యను వెంబడిస్తే నీకు కావలసినది ఏమిటో తెలుసా? బ్రతికేటువంటి దినాలను దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు పరలోకముల యుగ యుగాలు బ్రతికేటువంటి బ్రతుకును మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు యుగ యుగాలు బ్రతికేటువంటి ఆ స్వర్గములో జీవితాన్ని ఇస్తాడు, ఆ పరలోకములో జీవితాన్ని మనకు ప్రసాదిస్తాడు ఆయన. ఈ రోజున చాలా మందికి ఈ లోకంలో 70 సంవత్సరాల మీద బ్రతికే కావాలనుకుంటున్నారు. అయితే ఈ 70 సంవత్సరాలు బ్రతికే బ్రతుకు ఒక బ్రతికే కాదు, ఒక బ్రతుకు కానే కాదు. ఈ బ్రతుకులు వ్యసనాలు ఉన్నాయి, ఈ బ్రతుకులు కామ క్రోధ మదమచ్చర్యాలు ఉన్నాయి, ఈ బ్రతుకులు మచ్చరం ఉంది, ఈ బ్రతుకులు చెడు కన్నులు ఉన్నాయి, ఈ బ్రతుకులో ఎప్పుడు ఒకళ్ళ నాశనాన్ని కోరుకునే విధానం ఉంది, ఈ బ్రతుకులు ఎప్పుడు ఒకరిని నిందించే బ్రతుకుంది. అయితే ఈ బ్రతుకు శాశ్వతమైంది కాదు. యేసయ్య చెప్తున్నాడు, మీరు నాతో కూడా చనిపోతే, మీరు నాతో కూడా చనిపోతే మీరు నాతో కూడా యుగ యుగాలు బ్రతికి ఉంటారు. హల్లెలూయా. అసలు చనిపోవటం అంటే ఏంటి? ఇప్పుడు కానీ ఆ ప్రభుత్వాలు కానీ వచ్చి యేసు ప్రభుని కానీ నమ్ముకుంటే మిమ్మల్ని కాల్చి పడేస్తాం, బైబిల్ పట్టుకున్న వాళ్ళందరినీ చంపేస్తామంటే మీరు ఎంతమంది నిలబడతారు? దేవునికి స్తోత్రం చెప్తారు ఒకసారి? హల్లెలూయా. నిజం చెప్పండిలే, నిజంగా చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాబోతున్న దినాల్లో ఇది కూడా జరగబోతోంది. ఇప్పటికే సేవకులను అనేక మందిని చంపుతా ఉన్నారు, ఇప్పటికే సేవకురాండ్రులను అనేక మందిని చంపుతున్నారు. క్రైస్తవ ప్రపంచాన్ని మాయము చేయాలని, క్రైస్తవ ప్రపంచాన్ని కనుమరుగు చేయాలని కంకణం కట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ భూప్రపంచంలో. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణానికి కూడా వెను తిరగనటువంటి కొంతమంది క్రైస్తవ యోధులు వారి గుండెలను చూపిస్తా ఉన్నారు. ఈ రోజున దేవుని కొరకు చావడానికి కూడా మేము సిద్ధమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. భారతదేశం కొరకు చచ్చిపోయారు స్వతంత్ర సమర యోధులు, యేసయ్య కొరకు చనిపోయారు సేవ స్వతంత్ర సమర యోధులు. హల్లెలూయా. సేవలో నిన్నగాక మొన్నటి దినాన పగడాల ప్రవీణ్ కుమార్ గారని గొప్ప దైవజనుడు
యేసయ్య కొరకు చనిపోయాడు. హల్లెలూయా. చనిపోయేదానికి ధైర్యం కావాలి, చనిపోయేదానికి గుండె నిబ్బరం కావాలి. బాహ్యపరమైన చావు, ఆ ఆత్మీయమైనటువంటి చావు, రెండు రకాలుగా మనం చావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అడుగుతున్నాడు, నా కొరకు మీరు గాని చనిపోతే నాతో కూడా బ్రతుకుతారు. హల్లెలూయా. చనిపోవటం అంటే పాస్టర్ అన్న చనిపోయేదానికి దేవుని దగ్గరికి ఎందుకన్నా రావటం అని మీరు అంటారేమో. అయితే యేసయ్య చనిపోమనే చావు ఎలాంటిదంటే, అసలు చనిపోవటం అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ వాక్యం రాయబడింది, రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యంలో రాయబడింది, అయితే దేవుడు తన ప్రేమను మన ఎడల వెల్లడిచి పరుస్తున్నాడు, యేసయ్య మన కొరకు చనిపోయెను అని రాయబడింది అక్కడ. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య మన కొరకు చనిపోయాడు. యేసయ్య ఎవరి కొరకు చనిపోయాడమ్మా? మన కొరకు చనిపోయాడు. ఎందుకని చనిపోయాడు? సర్వలోక మానవాళి పాప పరిహారార్థమైన బలిగా, గొర్రె పిల్లగా తన రక్తమంతటిని ఈ సర్వలోక ప్రపంచం కొరకు ధారపోసిన దేవుడు మన దేవుడు. ఆయన నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. కొలస్సీ పత్రికలో రాయబడింది 2వ అధ్యాయం 12వ వాక్యంలో, మొదటి కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 12వ వాక్యంలో రాయబడింది, మీరు బాప్తిస్మంతో పాతి పెట్టబడిన వారై మృతులలో మీరు మరలా ఆయనతో కూడా లేచెదరు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎలా చనిపోవాలంట? మనం చనిపోవటం అంటే అర్థం ఏంటి తెలుసా? బాప్తిస్మము ద్వారా మనం చనిపోవాలి. బాప్తిస్మము ద్వారా మనం పాతి పెట్టబడిన వారమైతే ఆయనతో కూడా మృతులలో నుండి మనము లేపబడతాము. హల్లెలూయా. హల్లెలూయా. మనిషి సాధారణంగా, సర్వసాధారణంగా 50 నుండి 60, 70 ఏళ్ళ కల్లా చనిపోతాడు. ఏ రోగము, ఏ యాక్సిడెంట్లు అవ్వకపోతే 50, 60 ఏళ్ళకి, 70 ఏళ్ళకి నరుని ఆయుష్ కాలం అది కనుక చనిపోతాడు. అది సాధారణమైన మరణం. అయితే నీవు బాప్తిస్మము ద్వారా చావాలి. హల్లెలూయా. బాప్తిస్మము ద్వారా చావటం అంటే అర్థం ఏంటి? బాప్తిస్మం తీసుకున్న నీవు, పాత వ్యక్తిగా ఉన్న నీవు, నీటిలో నిలబడిన నీవు, పాత వ్యక్తిని దైవజనుడు ఇలా ముంచినప్పుడు పాత వ్యక్తి చనిపోయి క్రొత్త వ్యక్తిగా నువ్వు జన్మించుదువుగాక. ఆమేన్. హల్లెలూయా. పాత షకీలా చనిపోయి క్రొత్త షకీనాగా మారాలి యేసు నామములో. హల్లెలూయా. పాత ఏమంటారు, ప్రాచీన పురుషుడు చనిపోవాలి, నూతన పురుషుడు ప్రాణం పోసుకోవాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, నీవు పాత జీవితాన్ని చంపేయాలి. పాత జీవితంలో ఏమైతే ఉందో, ఏముంది? పాత జీవితంలో త్రాగుడు ఉంది, పాత జీవితంలో కైనీలు, పాన్పరాకులు, వ్యభిచారము, గాలి పనులు, పేకాట, పంద్యాలు, ఇవన్నీ ఉన్నాయి పాత జీవితంలో. ఇవన్నిటిని విడిచిపెట్టి నూతనమైన వ్యక్తిగా నువ్వు జీవించాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, చావటం అంటే ఏంటి? క్రీస్తుతో కూడా మనం చావటం అంటే ఏంటి? క్రీస్తు వలె చావాలి. యేసయ్య బాప్తిసం పొందాడు, యేసయ్య పరిశుద్ధుడు అనటానికి యోగ్యుడైన వాడు ఆయన. ఆయన సవాల్ వదిలేడు, ఎవడైనను నాలో పాపం ఉన్నదని నిరూపించగలడా? నువ్వు చెప్పగలుగుతావా మాట? ఈ రోజున నడి బజారులో నిలబడి నువ్వు చెప్పగలుగుతావా? నేను చెప్పగలుగుతాను. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు చెప్పగలిగిన రోజు నువ్వు చనిపోయావన్న సంగతి గుర్తుపెట్టుకో. హల్లెలూయా. ఇంకా నువ్వు కోపడుతున్నావు, నువ్వు చావలే. ఇంకా నువ్వు కుళ్ళుకుంటున్నావు అంటే నీలో కుళ్ళు ఇంకా చావలా. నువ్వు ఇంకా వ్యసన పడుతున్నావంటే, మచ్చర పడుతున్నావంటే నువ్వు ఇంకా చావలేదన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్యని గడ్డం పెరుగుతుంటే యేసయ్య మౌనమైపోయాడు. యేసయ్యని జుట్టు పట్టి లాగుతుంటే మౌనమైపోయాడు. యేసయ్యని పిడిగుద్దులు గుద్దుతుంటే మౌనమైపోయాడు. యేసయ్య ముఖం మీద కాండ్రించి తూ అని వస్తా ఉంటే మౌనమైపోయాడు యేసయ్య. ఎందుకు యేసయ్య మౌనమైపోయా ఉంటే, నేను సాత్వికుడను, దీనుడనై ఉన్నాను. హల్లెలూయా. ఆయన మరణము నొందినంతగా, మరణము నొందిన వాడు ఏమైపోతాడండి? మరణం నొందిన వాడు ఏమైపోతాడు? మౌని అయిపోతాడు. అవునా కదక్క? మార్చురి ఏసీ బాక్సులో పెట్టిన వాళ్ళు మాట్లాడతారా? మనం మాట్లాడాల్సింది, అయ్యా నిన్నే కదే పప్పు పోదెన్నావా, నిన్నే కదే పిడత పోదెన్నావా.
మనం మాట్లాడాల్సింది వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే యేసు ప్రభు కూడా మరణము నొందునంతగా మౌని అయిపోయాడు. హల్లెలూయా. క్రైస్తవ ప్రపంచంలో యేసయ్య కొరకు చావాలనుకుంటున్న నీవు కూడా ఏమవ్వాలి తెలుసా? మౌనివైపోవాలి, మౌనివైపోవాలి, మౌనమైపోవాలి. ఎవరు నిన్ను హింసించినా, ఎవరు నిన్ను అవమానించినా, హేళన చేసినా క్రీస్తు కొరకు నువ్వు చనిపోదువు గాక. హల్లెలూయా. క్రీస్తు కొరకు చనిపోవాలి. ఇది ఆధ్యాత్మికమైన మరణం. బాహ్యపరమైన మరణం ఏంటి చెప్పనా? నిన్నటి దినాన పగడాల ప్రవీణ్ గారు బాహ్యపరమైన మరణం క్రీస్తు కొరకు. అపోస్తులైన 11 మంది శిష్యులు బాహ్యపరమైన మరణంగా, పేతురు అడ్డదిడ్డాలుగా సిలువేయబడ్డాడు, ఆంద్రేయ తల క్రిందులుగా సిలువేయబడ్డాడు, మరొక ఆయన అయితే నూనెలో వేపబడ్డాడు. ఎవరో ప్రకటన గ్రంథం రాసిన యోహాను గారు అయితే నూనెలో వేంచబడ్డాడు. అయినా కూడా చావలేదంట. ఆయన చర్మం అంతా ఊడిపోయిందట. మరలా సిలువ దగ్గరికి వచ్చి సిలువేసి ఆయన చంపారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, భక్తులైన వారు దేవుని కొరకు ప్రాణార్పణముగా పోయబడ్డారు. భక్తులైన వారు దేవుని కొరకు నేను చావటానికైనా సిద్ధం. నువ్వు సిద్ధమా? దేనికి సిద్ధం? పొలాల దగ్గర తగాదాడేదానికి సిద్ధం. దేనికి సిద్ధం? నిమ్మకాయలు నాకు కేజీ ఎక్కువ వస్తే దానికి సిద్ధం, తగాదాడేదానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేనికి సిద్ధమో తెలుసా? క్రీస్తు కొరకు చనిపోయేదానికి సిద్ధపడాలి. క్రీస్తు కొరకు మరణించేదానికి సిద్ధపడాలి. ఒక్కసారి సిద్ధపాటు రాదు. కొన్ని దినాలు, సంవత్సరాలు జరిగే కొద్ది జరుగుతున్న పరిస్థితులను బట్టి మన ప్రాణం మీద తీపి మనకు పోవాలి. హల్లెలూయా. క్రీస్తు మీద తీపి మనకు కలగాలి. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యంలో రాయబడింది, నాగటి మీద చేయి వేసి వెనకకు తిరుగువాడు నా రాజ్యానికి పాత్రుడు కాడు. ఈ భక్తిలోనికి వచ్చి వెనకకు తిరిగి వెళ్ళిపోయే వానికి దేవుని రాజ్యము లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించాలి, ఆయన కొరకు మనం మరణించాలి. ఆయన కొరకు మరణించడం అంటే ఏంటి చెప్పండి? మనలో ఉన్న పాపము చావాలి, కోపము చావాలి, తాపము చావాలి, వ్యసనాలు చావాలి, కుళ్ళుకునే బుద్ధి చావాలి, ఐక్యత మనలోనికి రావాలి, సమాధానం మనలోనికి రావాలి, ప్రేమ మనలోనికి రావాలి, ఐక్యత రావాలి, అనురాగము రావాలి, ఆప్యాయత మనలో రావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఇవి వచ్చిన నాడే మనం క్రీస్తులో చనిపోయిన వారమే. యేసయ్య బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె మౌనముగా ఉన్నట్లుగా ఆయన మౌనం అయిపోయాడు. మన లోకంలో ఉన్న వాళ్ళు ఎంతో మంది రెచ్చగొడతా ఉంటారు, చిచ్చు పెడతా ఉంటారు. మౌనంగా ఉండాలి, మౌనంగా ఉండాలి, మౌనంగా ఉండాలి. ఆడ మాటలు ఏడ చెప్పి ముసలమ్మ ముచ్చట్లలాగా ఒకరి మీద ఒకరు నిందలు వేసుకొని మన జీవితాలను పాడు చేసుకునే దానికంటే అవమానాన్ని దిగమింగుకొని మా యొక్క నిందలను దిగమింగుకొని దేవుని కొరకు బ్రతకటమే ఉత్తమము. హల్లెలూయా. దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకే చావాలి. దేవుని కొరకు మనం కానీ చస్తే ఆయనతో కూడా మనం యుగ యుగాలు ధవల సింహాసనము ఎదుట ఏలుబడి చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవది ఆయన వలె సహించాలి. మొదటి మాట ఏంటిది? ఆయన వలె మరణించాలి. రెండవది ఆయన వలె సహించాలి. సహిస్తే మనకేమొస్తుంది? ఏలుబడి చేస్తామంట. దేన్ని సహించాలి? యేసయ్య ఏమి సహించాడు? చదువుతారా? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వాక్యంలో రాయబడింది, అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించాడు అని రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, యేసుక్రీస్తు ప్రభు అంట అవమానమును నిర్లక్ష్య పెట్టాడంట, సిలువను సహించాడంట. సిలువ అంటే ఏంటి? శ్రమ. సిలువ అంటే ఏంటి? అవమానం. సిలువ అంటే ఏంటి? నింద. సిలువ అంటే ఏంటి? భారం. సిలువ అంటే ఏంటి? వ్యాధులు. సిలువ అంటే ఏంటి? కష్టం. సిలువ అంటే ఏంటి? కన్నీళ్ళు. వీటన్నిటిని యేసయ్య ఏం చేశాడు? సహించాడు. హల్లెలూయా. గడ్డం పట్టుకొని లాగితే ఎంత కోపం వస్తుంది, ఎంత ఏడుపు వస్తుంది. ఎవరన్నా దువ్వెన తల్లో పెట్టి చిక్కు తీసేదానికే ఊరక అట్లా స్పీడ్గా అంటే అబ్బా అని చెప్పి సీరియస్ అయిపోతారు ఆడవాళ్ళు. అలాంటిది యేసయ్య జుట్టు మెలేసి ఆయన్ని గట్టిగా లాగుతూ ఉంటే ఎంత వేదన పడ్డాడు ఆయన. ముఖం మీద ఉమ్మి వేసి అవమానపరుస్తుంటే యూదుల రాజు నువ్వని ఎక్కిలి నవ్వుతా ఉంటే ఎంత బాధపడ్డాడు ఆయన. పిడిగుద్దులు గుద్ది ఎవడు గుద్దాడో చెప్పు అని ఆటలాడుకుంటుంటే యేసయ్య ఎంత ఏడ్చుకొని ఉంటాడో లోపల.
అవమానం అనే మాటకు అర్థమేంటి తెలుసా? దుఃఖము అని అర్థం. దుఃఖాన్ని దిగమింగుకున్నాడంట. దుఃఖాన్ని ఏం చేశాడు ఆయన? దిగమింగుకున్నాడు. మనం ఏం చేస్తాం తెలుసు? ఓరకనే లోడా 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 వస్తుంది ఏడుపు మనకి. ఓరకనే ఆడవాళ్ళకైతే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. బిందెలు పెడితే బిందెలు కూడా నిండిపోతాయి అన్నట్టుగా ఏడుపుతారు కొంతమంది. ఏడుపే ముందు ఉంటుంది వాళ్ళకి. మాటకు ముందు ఏడుపు ముందుంటది. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, నీ కన్నీళ్లను వ్యర్థం చేసుకోబాకు. నీ కన్నీళ్ళు చాలా విలువైనవి. మన కన్నీళ్ళు చాలా విలువైనవి. ఓరక ఏడ్చి, చిన్నదానికి ఏడ్చి, పెద్దదానికి ఏడ్చి, తుచ్చమైన దానికి ఏడ్చి, మంచిదానికి ఏడ్చి, చెడ్డదానికి ఏడ్చి, ఆ కన్నీళ్ళకున్న విలువను పోగొట్టుకోబాక. మన కన్నీళ్ళు చాలా శ్రేష్టమైనవని బైబిల్ చెప్తుంది. మన కన్నీళ్ళు చాలా విలువైనవని బైబిల్ చెప్తుంది. మన కన్నీళ్లను ఆయన కవిగిలలో దాచుకుంటాడంట. ఆయన బుడ్డిలో దాచిపెడతాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, కన్నీళ్లు విడవకు. యేసయ్య తన కన్నీళ్లను తనలోని దిగమింగుకున్నాడు. తన అవమానం తన గుండెల్లోనే దాచిపెట్టుకున్నాడు. ఎందుకొరకు తెలుసా? సర్వలోక మానవాళి కొరకు ఆయన అవమానాన్ని దిగమింగాడు. నీ కుటుంబం కొరకు నువ్వు అవమానాన్ని దిగమింగలేవా? నీ భర్త కోసం నీ అవమానాన్ని దిగమింగలేవా? సంఘం కోసం నీకు కలిగిన నిందలను దిగమింగలేవా? సేవకుడి కోసం నీకు కలిగినటువంటి అవమానాలను దిగమింగలేవా? నీ యొక్క ఆధ్యాత్మికమైన జీవితం కోసం నువ్వు వర్ధిల్లున్నట్లుగా, పరలోక రాజ్యానికి వెళ్ళినట్లుగా నీకు కలిగిన చిన్న చిన్న అవమానాలని నిర్లక్ష్య పెట్టలేవా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ స్థితిలోనికి నువ్వు రావాలి. యేసయ్య సిలువను సహించే, బాహ్యపరంగా 150 కేజీలు అంట సిలువ. ఎవరో పెద్ద దైవజనులు చెప్తుంటే నేను విన్నాను. మరి ఆధ్యాత్మికంగా సిలువ భారాన్ని నువ్వు సహించాలి. గుండెల్లో, ఒక్కొక్కరి గుండెల్లో ఎన్నో భారాలు ఉంటాయి. పెద్దదానికి పెళ్ళి ఎట్ట చేయాలా, చిన్నదానికి పేరెంట్ ఎట్ట చేయాలా, చిన్నోడికి బీటెక్ చదువులకి ఫీజులు ఎట్ట కట్టాలి, మరి వాడి ఇంటర్వ్యూలకి ఖర్చులు ఎట్ట చేయాలి, నా భార్య అనారోగ్యానికి ఏం చేయాలి, కుటుంబంలో సరుకులు ఏం చేయాలి అని రకరకాల భారాలు ఈ రోజున సభ్య సమాజంలో కుటుంబాలు నడిపిస్తున్నటువంటి వారు మోస్తూ ఉన్నారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య సిలువ భారాన్ని మోసాడు. ఆ సిలువను యేసయ్య సహించాడు కనుక యేసయ్య ఈ సర్వలోక ప్రపంచం మీద ఏలుబడిగా, ఏలు రాజుగా నిలబడి ఉన్నాడు. హల్లెలూయా! ప్రపంచాన్ని ఏలే రారాజు ఎవరయ్యా అంటే, రాజ మార్గములో నన్ను నడిపించే రారాజు నా యేసు. హల్లెలూయా! ఎవరైనా రారాజు. 12 గుమ్మములు కలిగిన దగదగ మరియు సియోను పట్టణము నుండి ఒక దినాన రాబోతున్నాడు నా రాజు. ఒక రోజున ఆయన యొక్క రాజ్య మార్గములో నన్ను నడిపించడానికి, నన్ను తీసుకొని పోవటానికి రాబోతున్నాడు నా ప్రభు. ఆ ప్రభు కొరకు, ఆ రాజ్య రాకడ కొరకు నేను ఈ లోకములో కలిగిన శ్రమలను, ఈ లోకములో కలిగిన నిందలను, ఈ లోకములో కలిగిన అవమానములను నేను నిర్లక్ష్య పెట్టాలి. ఆమేన్, హల్లెలూయా. నీకు కావాలా రాజ్యం? పరలోక రాజ్యం కావాలన్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఏం పాదాంలే అబ్బా అన్నట్టున్నారు కొంతమంది. ఉన్నదే తక్కువ మంది, వాళ్ళలో కూడా ఏం పాదాంలే. అబ్బాయిని బయట కిటికీ కట్టేసిరాయా అని అర్జెంటుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, ఆ మధ్య ఒక సండే స్కూల్ జరుగుతూ ఉంది. టీచర్ అమ్మ అడిగిందట, రే పరలోకం వెళ్ళే వాళ్ళందరూ చేతులు ఎత్తండి అనిందట. అందరు చేతులు ఎత్తారంట, ఒకడు మాత్రం చెయ్యి ఎత్తలేదంట. అదిగో అలా మిడిమేల పోడు లాంటోడు, వాడు ఎత్తల. వాడిని దగ్గరికి పిలిచి, ఏంది బాబు నువ్వు చెయ్యి ఎందుకు ఎత్తలేదు నాయన అంటే, వాడు చెప్పాడంట, మేడం మా అమ్మ సండే స్కూల్కి వెళ్ళి ఇంకేడికి పోవద్దు, డైరెక్ట్గా ఇంటికే రా అనిందట. హల్లెలూయా. ఇంటికే రమ్మనింది మేడం, నేను ఇంటికే వెళ్ళాలి, నువ్వు ఎక్కడికి పిలిచినా నేను రానని అన్నాడట. అట్టుంది మీరు చెప్పేది. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, పరలోక రాజ్యానికి వెళ్ళేదాని కొరకు మనం ఈ లోకములో కలుగుతున్న శ్రమలను అనుభవించాలి. పరలోక రాజ్యములో ప్రవేశించే దాని కొరకు యేసయ్య ధవల సింహాసనం ప్రక్కన ఆయన ఒడిలో, ఆయన యొక్క గుండెల మీద ఆనుకునే దాని కొరకు ఈ లోకములో కలుగుతున్న చిన్న చిన్న నిందలు, చిన్న చిన్న అవమానాలు, చిన్న చిన్న ఆ కష్టాలు, కన్నీళ్లు, వీటన్నిటిని మనం దిగమింగితేనే ఆ 12 గుమ్మములు కలిగిన రాజ్యములో మనం ప్రవేశించబడతాం. హల్లెలూయా. ఆ 12 గుమ్మములు కలిగిన రాజ్యములో మనం ప్రవేశించి ఏలుబడి చేస్తాం.
ఎవరి మీద? నరకములో ఉన్న వాళ్ళ మీద. ఎవరి మీద ఏలుబడి చేస్తాం? ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపములో ఉన్న వారి మీద ఆ ఏలుబడి చేసే స్థితిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. బాహ్యపరమైన ఏలుబడి అంటే చెప్పనా, ఇంటిలో తండ్రి బాధ్యత ఏంటో తెలుసా? పిల్లల చదువులు చూడాలి, భార్య బాగోగులు చూడాలి, ఇంట్లో సరుకులు చూడాలి, ఇంటి బాగోగులు చూడాలి, గ్యాస్ చూసుకోవాలి, కరెంటు బిల్లులు చూసుకోవాలి, ఇంటి అద్దెలు చూసుకోవాలి. ఇవన్నీ భరిస్తేనే ఆయన ఆ ఇంటికి ఏలుబడి యజమానుడిగా ఉంటాడు. హల్లెలూయా. ఇప్పుడు అవన్నీ చూడనోడు ఎవడు? ఫకీరోడు, పనికిమాలినోడు. అవునా కాదా? ఒక్కొక్క ఆమె చెప్తా ఉంటుంది, ఏందమ్మా మరి ఆయన ఏం ఉండటం లేదంటే, ఆయన ఉన్నా ఒకటే సచ్చినా ఒకటే అన్నయ్య అని అంటారు కొంతమంది. వాడు బతుకుతున్నాడు, కుక్క బతుకుతుందని ఆ మధ్య ఒక ఆమె నాతో. నిజం. ఏమక్క అంటే, వాడు పొద్దున్న లేచింది మొదలుకొని కళ్ళు కాంపౌండ్లో ఎప్పుడు తిరుగుతూ ఉంటాడయ్యా, వాడు సచ్చాడో బతికాడో కూడా నాకు తెలియదు అనింది. ఆయన పిలిచి మాట్లాడాం, ఏంటన్నా అనంటే ఆయనకేం అర్థం కావటం లేదు. ప్రార్థన చేశాం, ఉపవాసం ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్మండి, ఈరోజు మారాడు, అద్భుతమైనటువంటి భక్తిలో కొనసాగుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏలుబడి ఊరకే రాదు, ఏలుబడి ఊరకే రాదు. ఒక కుటుంబాన్ని నడిపించాలంటే ఎంతో భారాన్ని భరించాలి. అవునా కాదా? ఈ రోజున ఆడవాళ్ళు చాలా మంది సహిస్తున్నారు కుటుంబ భారాన్ని, ఆడబిడ్డల భారాన్ని సహిస్తున్నారు. ఈ రోజున ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేసే తల్లులు నాకు తెలుసు, ఆడపిల్లలను చదివించే తల్లులు నాకు తెలుసు, ఆడపిల్లల పట్ల బాధ్యత కలిగిన తల్లులు ఎంతో కష్టాన్ని, నష్టాన్ని, కన్నీళ్లను వారు ఎంతగానో సహించి భరించి ఉన్నతమైన స్థితిలో నిలబడిన తల్లులు నాకు తెలుసు. హల్లెలూయా. నాకు ఒక తల్లి తెలుసు. ఆ తల్లి భర్తని యవ్వన కాలంలో కోల్పోయింది ఆమె. ప్రిలారా, ఇప్పుడు సరిగ్గా 47 సంవత్సరాలు ఉంటాయి ఆమెకి. 2 కుమార్తెలు ఉన్నారు. ఒక కుమార్తెనేమో ఆస్ట్రేలియాలో సైంటిస్ట్గా చేసింది. ఒక కుమార్తెనేమో, ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్మండి, ఫ్లైట్లో ఏమంటారు, ఆ ఫ్లైట్ సిమ్మేది కదా అక్కో, ఫ్లైట్లో ఎక్కిస్తారు చూడు, స్త్రీలు ఉంటారమ్మా టోపీలు పెట్టుకుని బాగా, వాళ్ళు ఏమంటారు, ఒక మంచి ఉద్యోగం. ఫ్లైట్లో ఉండే అమ్మాయి, ఆ అమ్మాయి రిసీవ్ చేసుకుంటుంది. హాయ్ సార్, ఏమైనా కావాలా మీకు అని అడుగుతుంది చూడండి విమానాల్లో. ఆ ఉద్యోగం ఇచ్చారు ఆమెకి. నెలకు 90,000 అంట. ఎన్ని వేలు? నెలకు 90,000. వాళ్ళ పెద్ద అమ్మాయి ఆస్ట్రేలియాలో సైంటిస్ట్. ఆమెకి ఎన్ని లక్షలు ఇంకా లెక్కలేదు. ఇంకా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎట్లా చేశారమ్మా అని అడిగాను నేను. అడిగితయ్యా, యజమానుడు చిన్నప్పుడే, చిన్న వయసులో చనిపోయాడు. వీళ్ళు పుట్టిన తర్వాత ఏం చేయాలో అర్థం కానప్పుడు యేసుప్రభుని నమ్ముకున్నాను నేను. యేసుప్రభు మందిరానికి వెళుతున్నప్పుడు వాక్యాన్ని విని అనుసరించడం ప్రారంభించాను, వాక్యాన్ని నమ్మటం ప్రారంభించాను, దేవుణ్ణి నమ్మటం ప్రారంభించాను. వాక్యాన్ని నా జీవితంలో పాటించటం, ఆచరించటం నేను నేర్చుకున్నాను. ఆనాటి నుండి నేటి వరకు నా పిల్లల్ని ఎలా పెంచాలో దేవుడు నాకు జ్ఞానం ఇచ్చాడు, నా పిల్లల్ని ఎలా సహించాలో దేవుడు నాకు జ్ఞానం ఇచ్చాడు, నా కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో ఆలోచన దేవుడు నాకు తెలియచేశాడు. ఎలా భరించావు తల్లి అంటే, దేవుని వాక్యము ద్వారా. ఎలా భరించావమ్మా అంటే, యేసయ్య నా ముందున్నాడు, నేను యేసయ్యతో ఉన్నాను, యేసయ్య నాకు భరించే శక్తినిచ్చాడని చెప్పింది. హల్లెలూయా. మనం సహించాలి. మనం చిన్న చిన్న వాటికుల్లో ఉలిక్కి పడిపోతాం. చిన్న చిన్న వాటికి ఉలిక్కి పడిపోతాం. ఒక అక్క అడుగుతా ఉంది, అయ్యా నా కొరకు ప్రార్థన చేస్తున్నావా లేదా? నేను చెప్పాను, నేను చేయకపోతే ఈ పాటికి సచ్చేదాని అక్క అన్న. ఏసు రక్తమే చేయం, అంతే కదా మరి సమాధానం. చేతనా ఉంటే ఊరుకుంటారా? ఎగస్టాలు కాదు, చేయకుండా ఎందుకుంటారు? నువ్వేదో వచ్చావని చర్చికి రాదు ఇప్పుడు కావా, నా గురించి చేస్తున్నావా లేదా అని అంటే, ఏమి నీ కింద నేనేమన్నా బానిసనా? చేస్తున్నావా లేదా? ఉద్యోగానికి ఏమైనా పెట్టుకున్నావా నన్ను? ప్రియమైన దేవుని బిడ్డలారా, అడిగే పద్ధతి నేను చెప్పా, నేను కానీ చేయకపోతే నువ్వు ఈ పాటికి సచ్చి ఎముకలు తేలి ఉండే అక్క అని చెబుతా. నోరు మూసుకుంది అక్క మాటతో. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, సహించే మనస్సు, సహించాలి. మనం చిన్న చిన్న వాటికే బాధపడిపోతూ ఉంటాం. ఈ లోకంలో చిన్న వాటికే బాధపడిపోతాం. చిన్న విషయాలకు మనం ఏమైపోతాం? కలవరం చెందుతూ ఉంటాం. అందుకే దైవజనులు పాట పాడారు, కలవరాల కోటలో కన్నీటి బాటలో దేవుడు మనల్ని విడిపించున్న కాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం యేసయ్య వలె సహించాలని
యేసయ్య సిలువను సహించాడు. మనం చిన్న రోగాన్ని సహించకపోతే అట్ట పాస్టర్ని వచ్చి చేయబెట్టంగానే ధూమ్ ధామ్ అనగానే దెబ్బకు కార్యం జరిగిపోవాలి, వెంటనే బాగైపోవాలని అంటే అది అసాధ్యం. ఎందుకంటే అన్నా నువ్వేం అసాధ్యం అంటున్నావు, ఇప్పుడు 90 డిగ్రీల్లో కెమెరా పెట్టి ఒక ఆయన ఇట పెట్టి ఇట కొడుతుండే, వెనక నుండి ఇట కొడుతున్నాడు, దాన్ని వేరే విధంగా చేశారులే. వెనక నుండి బుష్ అంటున్నాడు. ఈ బుష్ ఏంది, ఇదే నాగపం బుష్ అంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను అంటాను 15 ఏళ్ళ నుండి తాగుతున్నాడు వ్యక్తి. ఆ తాగే వ్యక్తి మంచాన పడ్డాడు, నేను వచ్చి ప్రార్థన చేశాను, ఇప్పుడే ఆ రోగం తగ్గిపోయింది అనుకో. వాడు ఏం లెక్క చేస్తాడు దేవుణ్ణి, ఇదేదో ఊరకు వచ్చిందిలే, ఆ పాస్టర్ ప్రార్థన చేతి వచ్చింది అనుకున్నావా అంటారా లేదా? మన వాళ్ళు అసలే మహా తెలివి కల్లోళ్ళు, మామూలు వాళ్ళ ముంచేవాళ్ళే కానీ తెంచేవాళ్ళు కాదే. ఆ పాస్టర్ ప్రార్థన చేయటం కాదులే, ఇది వరకు వచ్చింది, నేను యాక్షన్ చేసేలే నువ్వు ఊరికే ఇప్పుడు దాకా 2 క్వార్టర్లు తీసుకురా, తగ్గింది దేవుని ద్వారే. వాడు అది చెప్పడు, పనికి మాలినోడు. దేవుని ద్వారా తగ్గిందని ఎవడు ఒప్పుకోడుగా. ఎందుకంటే సిగ్గు, నిలబడి సాక్ష్యం చెప్పేదానికి సిగ్గు. పాస్టర్ గారి ముందు ఒప్పుకుంటే పాస్టర్ గారికి క్రెడిట్ వెళ్తుంది. క్రెడిట్ ఎవరికి కావాలి? దేవునికి ఇవ్వయా క్రెడిట్. దేవుడు లేకుండా మనకు బ్రతుకులేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, టచ్లు హుచ్చులు ఇవన్నీ అంత డాబర మాటలు ఇవన్నీ. నేను అంటాను 15 సంవత్సరాల నుండి తాగేవాడు కనీసం 15 సార్లను మందిరానికి రావద్దు. 15 సార్లను దేవుడు చూడడు వాడిని. దేవుడు అంత తేలిక నమ్ముతాడు అనుకున్నావా? దేవుడు అంత తేలిక నమ్ముతాడు అనుకుంటున్నారా? మనిషిని అంత తేలిగ్గా నమ్మడు. ఈ రోజు నీ 10 మంది కూర్చోటానికి ఇదిగో ఎంతమంది ఉన్నారు కరెక్ట్గా లెక్క పెడితే ఒక 20 మంది ఉంటాం, 25 మంది ఉంటాం. ఈ 25 మందిని ఈ రోజు నేను కూర్చోబెడటానికి దేవుడు 3 సంవత్సరాలు నన్ను పరీక్ష చేశాడు. ఆయన ఊరకే రాదేది, దేవుడు ఊరకే దీవించడు. ఎన్నో పరీక్షలు, యాకోబు జీవితంలో ఎన్నో పరీక్షలు. 21 సంవత్సరం కొలువు చేశాడంట మామ దగ్గర. 10 సార్లు జీతం మార్చాడంట మామ. ఏంటి కర్మ అంటే దేవుడు పరీక్షిస్తా ఉన్నాడు. ఇడు ఉంటాడా ఉండడా, ఇటు నమ్మదగిన వాడా కాదా? యేసన్న పాస్టర్కి 100 మందిని ఇస్తే నిలబెడతాడా నిలబెట్టలేడా? ఇతను నడిపించగలుగుతాడు నడిపించలేడా అని దేవుడు నా నమ్మకత్వాన్ని చూస్తా ఉన్నాడు. నా సామర్థ్యాన్ని బట్టి ఇంత ప్రజల్ని ఇచ్చాడు ఆయన. ఇలా మరి సేవకుడిగా నీతి మార్గంలో నడిపించబడుతూ సేవకుడిగా సేవ చేస్తూ ఎన్నోసార్లు తగ్గించుకొని వెళ్తున్నటువంటి మా బ్రతుకుల్లోని కొద్ది మందిని ఇస్తే ఇన్ని సంవత్సరాల్లో 15 ఏళ్ళ నుండి తాగేవాడికి ఓరక హుస్ బుస్ అంటేనే వాడికి స్వస్థత వస్తుందా? ఎట్ట నమ్ముతాడు దేవుడు? ఇది అసాధ్యం, తప్పు, దాన్ని నమ్మటానికి లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతో పరీక్షిస్తాడు ఆయన. తిరుగుబోతు మనిషి వచ్చిందనకు ఒక్కసారితో దేవుడు నమ్మడు. బూతులాడే మనిషి వస్తే ఒక్కసారితో నమ్మడు. కొంతమంది మీకు ఇంకా బాగా అర్థమయ్యేదానికి చెప్పనా, పిల్లల మీద ఒట్లేస్తూ ఉంటారు. ఇప్పటి నుండి తాగితే ఇడి మీద ఒట్టన్నా, ఇప్పటి నుండి పాన్ పరాగలు వేసుకుంటే ఇడి మీద ఒట్టన్నా, ఇప్పటి నుండి ఒట్టన్నా అంటారా? సరిగ్గా సారాసేసాక అడిగిపోయేలేక నా పెళ్ళాం మీద ఒట్టు గట్టున పెట్టాలి ఏయి బాటిల్ పేకాటకు అడిగిపోయేలేకి నా ఇంట్లో వాళ్ళ మీద ఒట్లన్నీ పక్కన పెట్టి. ఎందుకు నమ్ముతాడండి దేవుడు? ఎన్నిసార్లు మోసం చేయలేదంటారు తాగుబోతాడు. వాళ్ళన్నా ఎన్నిసార్లు వేయలేదంటారు ఒట్లు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంత తేలిగ్గా నమ్మడు. ఆయన నమ్మదగిన వాడు, మనమే నమ్మదగిన వారం కాదు. అందుకని ప్రభు అంటున్నాడు, మీరు నా వలే సహించండి. బాధ వచ్చిందా సహించండి, వ్యాధి వచ్చిందా సహించండి. వెంటనే బా తిన్నది కూడా అరగదు, వెంటనే కొన్ని గంటలు కావాలి. తిన్నంటనే అరగాలంటే ఎట్లా అరగదుగా, కొన్ని గంటలు టైం కావాలి. వ్యాధి రాగానే అబ్బో బెబ్బేలు ఎత్తిపోతాం మనమైతే. ఏం దేవుడమ్మా ఇంత బాధపడతా ఉంటే ఇంకా సోత్తా ఉన్నాడు, ఏం దేవుడమ్మా అని అనబాకండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మొన్నటి దినాన పోయిన ఆదివారం సాక్ష్యం విన్నాను. ఒకటి పెళ్ళై 22 సంవత్సరాలు 27 సంవత్సరాలు అనుకుంటా అయింది. ఒక అబ్బాయిని తెచ్చుకొని, కులాల పేర్లు నేను చెప్పను కానీ, ఒక చాలా దయనీయమైనటువంటి ఒక బిడ్డని, చిన్న బిడ్డని ఒకటి తెచ్చుకొని పెంచుకుంటున్నారు. పెంచుకుంటా ఉంటే గుర్రమ్మ తల్లి చెప్తా ఉంటుంది, మన గుర్రమ్మ తల్లి, అయ్యా వాడు ఆడ పుట్టాడో కానీ వాడు ఎంత వయసు వచ్చినా ఆ గుణాలు మాత్రం బాలేదయ్యా అని అంటది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా,
పాపం బాధపడతా ఉండేదంట ఆ తల్లి. అయ్యా వీళ్ళకి సొంత బిడ్డని అయ్యా, వీడి గుణాలు మారలేదయ్యా, వీడికి సొంత బిడ్డని అని ప్రార్థన చేసేదంట వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా. మీరు నమ్మండి, 25 సంవత్సరాలు 27 సంవత్సరాలు ఇప్పుడు ఒక మగబిడ్డకు ఆ తల్లి జన్మనిచ్చింది. హల్లెలూయా. ఆయన సూర్య, ఆయన పేరు, కెమెరామ్యాన్, సినిమాలకు తీస్తాడు. ఆ షూటింగ్లు, పెద్ద పెద్ద షూటింగ్లు చేసేటువంటి ఒక మంచి పెద్ద కెమెరామ్యాన్. ఆయన పిల్లలు లేరు, ఒక అబ్బాయిని తెచ్చుకొని పెంచుకుంటుంటే, పెంచుకున్నాడు మాత్రం పెంచుకున్నాడు చిరకాలం ఉండడు, ఉంచుకున్నాడు చిరకాలం ఉండడు. అవునా కాదా? ఏదమ్మా, ఏంది అడచొస్తున్నారు? పెంచుకున్నాడు ఉంచుకున్నాడు ఉంటారనుకుంటున్నారా? ఏం ఉండరు. వాళ్ళల్లో ఏం చేస్తారు తెలుసా? చల్లగా 2 ప్రాపర్టీలు రాపించుకుంటారు, వెళ్ళిపోతారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కడుపును పుట్టిన వాడే నమ్మదగిన వాడు. అందుకే కడుపులో వచ్చే నొప్పులు కూడా తల్లి సహించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, సహింపు కావాలి. బిడ్డలు ఆలస్యమవుతున్నారా? సహించు, సహించు. హన్నాకు 12 సంవత్సరాలు సహించింది అన్న. అబ్రహాము 99 ఏళ్ళు సహించాడు. శారాయ్ అంటది, నా గర్భం ఉడికిపోయింది, ఇంకా నాకేం పుడతారులే, ఆమెకు అసలు నమ్మకమే లేదు. అబ్రహాం అంటాడు, నేను విశ్వసిస్తున్నానయ్యా, నేను సహిస్తున్నానయ్యా, ఎన్నో బాధలు సహిస్తున్నానయ్యా, ఎన్నో నిందలు సహిస్తున్నానయ్యా, నువ్వు నాకు ఇస్తావయ్యా అని సహించటం ప్రారంభించాడు. 100 సంవత్సరాలకు దేవుడు వారి గర్భాన్ని నింపాడు. హల్లెలూయా. సహించాలి. అప్పులో ఇవ్వటం లేదంటే సహించు, ఇంకొద్ది రోజులు సహించు. నోరు జారబాగు పొరపాటున, సహించు. ప్రార్థన చేయి. నీ సహింపే వారిని నీ కాళ్ళు పట్టుకునేటట్లుగా చేస్తుంది. హల్లెలూయా. వారు ఇవ్వవలసిన డబ్బులు పువ్వుల్లో పెట్టి నీ కాళ్ళ దగ్గర పెట్టిపోయే దినాలు వస్తాయి. హల్లెలూయా. సహించాలి. మూడోది, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడో మాట ఏంటంటే, ఆయనను ఎరుగము అని అంటే, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2, 3, 12 వాక్యాలు చదివితే, శోధన సహించువాడు ధన్యుడు, అతడు జీవ కిరీటాన్ని పొందుతాడని రాయబడింది. మనం శోధనను సహించాలి. దాని కింద రాయబడుతుంది 12వ వాక్యంలో, ఆయనను మనం ఎరుగము అంటే ఆయన కూడా అలానే నేను మిమ్మల్ని ఎరుగును అని అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడో మాట ఏంటంటే, మనం ఆయనను ఎరుగము అని అనకూడదు. ఏమనకూడదు? యేసయ్య మాకు తెలుసు అని చెప్పాలి. యేసయ్యని మేము నమ్మాము అని చెప్పాలి. యేసయ్య మమ్మలను కాపాడుతాడని నమ్మాలి, చెప్పాలి. షడ్రక్ మెషక్ అబేద్నెగోలతో రాజు చెప్తున్నాడు, 7 అంతల వేడిమి కలిగినటువంటి అగ్నిలో మిమ్మల్ని పడేస్తే మీ బ్రతికి ఏమైపోతుంది అంటే, మేము చచ్చిపోయినా పర్వాలేదు, మా దేవుడే జీవము కలిగిన దేవుడు అని చెప్పారు. హల్లెలూయా. ఆ మాట నీ నోట రావాలి. నీవు కానీ యేసు ప్రభు నాకు తెలియదు, నాకు రేషన్ కార్డు మోడీ గారు, నాకు ఇక్కడ మచ్చ, ఏంటి సార్ ఆ షిప్ ఒకటి పెట్టండి, 666 666 వేయండి సార్ ఏడా అని చెప్పి రేపటి దినాన రేషన్కి స్టోర్ బియ్యానికి కక్కుర్తి పడి నీ కక్కుర్తి బుద్ధిని కానీ చూపించావనుకో, నువ్వు యేసయ్య నమ్ముకొని వేస్ట్. హల్లెలూయా. నువ్వు యేసయ్య నమ్ముకొని వేస్ట్. నిన్నటి దినాన చనిపోయినటువంటి పాస్టర్ గారికి 2 సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. ఆయనకి BMW కార్లు, ఆడి కార్లు, బెంజ్ కార్లు ఉన్నాయి. ఆయనకి AC రూములు ఉన్నాయి. అసలు 200 మంది అనాథ పిల్లలను ఆయన పోషిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన తన కుమార్తెలతో పాటుగా సొంత బిడ్డల్లాగా చూస్తున్నాడు వాళ్ళని. అయితే ఆర్భాటాలు, ఆడంబరాలు వద్దనుకొని ఒక 2 వీలర్ బండి మీద, బుల్లెట్ బండి మీద వెళ్తా ఉంటే ఆయన్ని చంపినట్లుగా ఈ రోజున క్రైస్తవ పెద్దలు చెబుతున్న మాట ఇది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మరి ఎన్నో ఆడంబరాలు ఉన్నాయిగా ఆయనకి, ఎన్నో అవకాశాలు ఉన్నాయిగా. ఆయన దగ్గర ఉన్న వేల కోట్ల రూపాయలతోటి బుల్లెట్ ప్రూఫ్ కారు కొనుక్కోవచ్చు. ఆయన బుల్లెట్లతో కాల్చినా కూడా కారు డ్యామేజ్ అవ్వదు. అలాంటి కారును ఆయన కొనుక్కోగలిగిన స్థితి ఉండి కూడా మరి ఎందుకు ఆయన ఒకటే మాట చెప్పాడు, నా రాజు కొరకు నేను బ్రతుకుతాను. హల్లెలూయా. నా రారాజు అయిన యేసయ్య కొరకు నేను బ్రతుకుతాను. ఆయనతో యుగ యుగాలు బ్రతికే బ్రతుకు నాకు కావాలి, కానీ ఈ లోకములో బ్రతికే తుచ్చమైన బ్రతుకు నాకు అక్కర్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని కోట్లున్న మనిషికి ఎంత వ్యసనం ఉండాలి, ఎంత కోపం ఉండాలి, ఎంత గర్వం ఉండాలంటారు. మా నోళ్ళ దగ్గర కానీ ఒక 10,000 కట్టగాని గట్టి ఉందంటే వారాలు, రేపు సోమవారం వచ్చి ఇచ్చిపోతే చాలు, అవి 3 రోజులకి మళ్ళీ అయిపోయేది. అబ్బా, ఇంక పట్టణ పగ్గాలు ఉంటాయి అంటవా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గర్వం నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. గర్వం ఉన్నవాడు ఏం చేస్తాడు తెలుసా? గర్వం అనే గుర్రం ఎక్కిన వాడు ఏం చేస్తాడు తెలుసా? యేసయ్య నాకు తెలియదు అని అంటాడు.
గర్వించిన వాడు ఎవడు బాగుపడినట్లుగా చరిత్ర లేదు. రేపటి దినాన ప్రభుత్వం వారు హింస పెట్టినా, ప్రభుత్వం వారు కష్టపెట్టినా, ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రమల కాలం రాబోతుంది. బైబిల్ కరువైపోబోతోంది, వాక్యము కరువైపోబోతోంది, సేవకులను చంపబోతున్నారు. కాబట్టి ఈ క్రైస్తవ ప్రపంచమే మటుమాయము కావలసిన దినాలు రాబోతున్నాయి. కనుక నీ జీవితం యొక్క సంగతి ఏంటి? ఆ మధ్య నేను ఒక విషయం చెప్పాను. ఒక అమ్మాయి 20 మంది కలిసి చెట్లలో ఆరాధన చేస్తున్నారు. అడవిలో చెట్ల మధ్యలో ఆరాధన చేస్తుంటే గన్నులు పట్టుకొని అందరు వచ్చి వాళ్ళని కాలుస్తామని బెదిరించారు. మిమ్మల్ని కాల్చకుండా ఉండాలంటే మీ చేతిలో ఉన్న బైబిల్ నా నేల మీద ఒక ఆయన తీసుకొని బెచ్చరా ఇసిరేసినట్టు ఇసిరేసి దాని మీద ఎవడెవడైతే కాండ్రించి ఉమ్మేస్తాడో, తూ అని వస్తాడో బైబిల్ మీద, వాళ్ళందరూ బ్రతికి బట్ట కట్టొచ్చు, ఇటువైపుకి రండి అని అన్నారు. ఇంచుమించుగా ఆడ ఒక 25 మంది ప్రజల వరకు ఉన్నారు, ఆరాధన చేసుకుంటూ దొంగచాటుకు మనకలాగా కొంతమంది ఉన్నారు. అక్కడ ఉంటే వారిలో 24 మంది ఊశారు ఆ బైబిల్ మీద. అర్థమవుతుంది నా మాట? 24 మంది ఊశారు బైబిల్ మీద. మీరు బతకాలంటే బైబిల్ మీద ఊయండిరా, ఊసి ఇటు వస్తే మీరు బతుకుతారు. మాకు బైబిల్ కావాలంటారా, ఇప్పుడు కాల్ చేస్తాం, చస్తారా మీరు యేసయ్య కోసం అని అన్నారు. మాకెందుకులే బాబా, ఇంకా 4 రోజులు బతికి ఏడే ఆనందాన్ని అనుభవించి షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు, ఆ రోగాలు ఈ రోగాలు అన్ని పొందుకొని ఏడే పోతామని అని చెప్పి ఇటు వచ్చారు 24 మంది. వాళ్ళల్లో ఒక అమ్మాయి ఉంది, మూగి అమ్మాయి, చిన్న పాప, చిన్న గౌన్ వేసుకొని, ఒక 7-8 సంవత్సరాల అమ్మాయి ఆ బైబుల్ తీసుకొని ఆ బైబుల్ని ఏం చేసింది తెలుసా? ఇట్లా బైబుల్ ఉంటే బైబుల్ మీద ఉమ్ముంటే ఉమ్మంతా తీసి పొట్టకు రాసుకుంటా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళల్లో ఆ అమ్మాయికి తెలిసిన ఒక ఆఫీసర్ ఉన్నాడు. ఆ అమ్మాయి వాళ్ళ నాన్న ఫ్రెండ్ ఆ ఆఫీసర్. మాయ్ చిన్న పాప నాన్సీ, నువ్వు ఆ బైబిల్ వదిలిపెట్టి ఊసి నువ్వు కూడా పక్కకు రామ్మా, బ్రతుకుతావనంటే అప్పుడు ఆ పాప చెప్తుంది, అంకుల్ యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. చప్పట్ల కొట్టు బిగ్గరగా హల్లెలూయా. అంకుల్ యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. అంకుల్ ఈ బైబిల్లో ఉన్న దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. వెంటనే మోకరించి ఆయన దగ్గరకు వచ్చి ఆ అమ్మాయిని పట్టుకొని, మా నీకు మాటలు ఎట్లా వచ్చు? నువ్వు ఇప్పుడు దాకా మాట్లాడలేదు కదా, నీకు మాటలు ఎట్లా వచ్చాయి అని అంటే అప్పుడు ఆ అమ్మాయి చెప్పింది, 24 మంది యేసయ్య మాకు తెలియదని ఊసి వెళ్ళిపోయారు కదా, యేసయ్యను గురించి తెలియపరిచేదానికి యేసయ్య నాకు మాటలు ఇచ్చాడని చెప్పింది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రభు అంటాడు, అబ్రహామా నీకు పిల్లలు పుట్టకపోతే రాళ్లతో నేను పుట్టిస్తా పిల్లల్ని. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులారా, మీరు నన్ను గాని స్తుతించకపోతే రాళ్ళు నన్ను స్తుతించేటట్లుగా నేను చేసుకోగలుగుతాను. బిలాము నువ్వు జాగ్రత్తగా బోధించకపోతే గాడిద నీతో మాట్లాడుతుందని చెప్పాడు. గాడిద మాట్లాడింది సేవకునితో. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు దేనినైనా వాడుకోగలిగిన సమర్థుడు ఆయన. ఆ చిన్న పాప చెప్తున్న మాట, అంకుల్ యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. అప్పుడు ఆయన గట్టిగా ఆ అమ్మాయిని కౌగిలించుకొని చెప్తున్నాడు వాళ్ళందరితో, అయ్యలారా నా మాట నమ్మండి సార్, ఈ అమ్మాయికి ఏం దాకా మాట్లాడరావు. ఈ అమ్మాయి ఒక మూగ అమ్మాయి, మూగ అమ్మాయి, పుట్టిన నాటి నుండి ఇప్పటి వరకు మూగ అమ్మాయి. ఈ బైబిల్లో ఉన్న దేవుడు శక్తి కలిగిన దేవుడు అని నేను నమ్ముతున్నానయ్యా అని ఆ బైబిల్ ఆయన తీసుకొని చదవటం ప్రారంభించాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కూడా దేవుని సన్నిధానంలో మారు మనసు పొందుకొని దేవుని కొరకు చావటానికి నిలబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నమ్మాము, దేవుడు అంటే మాకు ప్రాణం, మా ధ్యానం, మా గానం, నువ్వు ఉండాలేనయ్యా, నేను వండాలేనయ్యా అని పాటలు పాడి, రాజా నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా కప్పను వేసుకొని పాడిందే పాడరా పాసిపల్లి దాసికని పాడిందే పాడి 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 అబ్బా ఈ అమ్మ పాడుతుంటే ఇంకా అసలు ఈ అమ్మాయిలో ఉన్న భక్తి అంతా, భక్తి రసం, పాదరసం, ఆ రసం ఈ రసం అంతా కలిపి పాడుతుంది. యేసయ్య వచ్చేసరికి నువ్వు ఆ పాట పాడగలుగుతావా? యేసయ్య నమ్ముకుంటే నేను ఇప్పుడే కాల్చి పడేస్తామంటే పాట పాడతావా? నీకు ఆ దమ్ముందా? ఆ ధైర్యం ఉందా? యేసయ్య నాకు తెలుసని నువ్వు చెప్పగలుగుతావా? ఈ అంత్యకాలంలో రాకడ దినములలో మనం ఉన్నాం. యేసయ్య రాకడ సమీపమై ఉంది. మరి ఆ మాట నువ్వు చెప్పగలిగిన గుండె నీకు కలిగి ఉన్నావా? ఆ గుండె ధైర్యం నువ్వు పొందుకొని ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య రాకడ కొరకు మనం సిద్ధపడి ఉండాలి. యేసయ్య నాకు తెలియదు అని చెప్పిన ప్రతి వానికి నరకము తప్పదు. హల్లెలూయా. మరణమే వచ్చినా, కష్టమే వచ్చినా,
కత్తే గొంతు మీదకొచ్చినా, తుపాకీలే గుండెల మీదకొచ్చినా, ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య నాకు తెలుసు, యేసయ్య నా దేవుడు, యేసయ్య సజీవుడని చెప్పగలిగిన రాడు పరలోక రాజ్యములో నువ్వు ఉంటావు. హల్లెలూయా. సిలువ మీద ఉన్న దొంగ చెప్తాడు, బోధకుడా నువ్వు నిజమైన బోధకుడు అని నాకు తెలుసయ్యా. రేయ్, ఈ శిక్ష మనకి సమ్మతమే కానీ ఈయనకి సమ్మతం కాదురా, ఈయన నీతిమంతుడు రా అని చెప్పాడు, ఈయన యేసయ్యరా అని చెప్పాడు, ఈయన పరిశుద్ధుడు అని చెప్పాడు. చెప్పి ఒక మాట అడుగుతాడు, బోధకుడా నీవు నీ రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటావంటే నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. హల్లెలూయా. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావని చెప్పాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కొరకు నిలబడాలి. దేవుని కొరకు నువ్వు నిలబడి ఏ యుద్ధానికి వెళ్ళినా, ఏ ఒక పంచాయతీకి వెళ్ళినా, ఏ రాజకీయానికి వెళ్ళినా, ఏ పని మీద వెళ్ళినా, ఆ పనులన్నిటిని దేవుడు సఫలము చెయ్యాలంటే నువ్వు యేసయ్య నామమును ఎరిగి ఉండాలి. హల్లెలూయా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. దురాత్మలను పారదోలే శక్తి కలిగినది యేసయ్య నామం, దుష్టులను ఎదిరించే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామాన్ని మనం ఎరిగి ఉండాలి. దావీదు అంటాడు, రేయ్ దావీదు నేను కుక్కను అనుకున్నావా, కర్ర తీసుకొని వస్తున్నావు అని గొల్లియాత్ అంటే, దావీదు అంటాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా నామమున నేను నీ మీదకి యుద్ధానికి వస్తున్నా. హల్లెలూయా. యెహోవా నామము, సైన్యములకు అధిపతియగు యెహోవా నామం, యేసయ్య నామం మన గుండెల్లో అది ఎప్పుడు గుడి కట్టుకొని ఉండాలి. హల్లెలూయా. ఉంటామన్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. యేసయ్య రాకడ వచ్చినా, ఏ శిక్ష మా మీదకి వచ్చినా, కత్తి మా పీక మీదకి వచ్చినా, తుపాకీలు మా గుండెల మీద పెట్టబడిన యేసయ్య పేరుని చెబుతాము తప్ప వేరొక పేరుని చెప్పమన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెబుదాం చేతులెత్తి. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రశ్న, వాక్యం ముగించేసాను. ఇంత దేవుడు ఈ మాటలు దీవించునగాక, మన హృదయాలలో పదిలపరచునగాక. నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. యేసయ్య కోసం నిలబడే వాళ్ళందరూ చేతులు ఎత్తుదామా? యేసయ్య కోసం నిలబడే వాళ్ళు తుపాకీలు ఎదుట నిలబడాలి, ప్రభుత్వాల ఎదుట నిలబడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, శోధనలో నిలబడాలి, కష్టములో కన్నీళ్లలో నిలబడాలి. యేసయ్య కొరకు నిలవబడితే ఆ 12 గుమ్మములు కలిగిన నగరును దేవుడు మనకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. అందరు తలలు వంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈ దినమున ఈ మాట నమ్మదగినది. ఏ మాట నమ్మదగినది? యేసయ్య మన కొరకు చనిపోయాడన్న మాట నమ్మదగినది. లోకములో ఉన్న తుచ్చమైన మాటలు నమ్మబాకు, మ్యాజిక్లు చేసే మాటలు, లాజిక్లు చెప్పే మాటలు నమ్మబాకు. ఇదిగో ఈ మట్టి దీను గడ్డలు బిడ్డలుగా మారుతాయి అంటే ఆ మాటలు నమ్మబాకు. ఈ వేర్లు దీను నీ జీవితం బాగుపడుతుంది అంటే ఆ మాటలు నమ్మబాకు. మంత్రాలకు చింతకాయలు రాలవో, మంత్రాల జోలికి వెళ్ళబాకు దయచేసి. ఏ మాట, ఈ మాట నమ్మదగినది. ఏదో తెలుసా, నేను ప్రకటిస్తున్న యేసయ్య నమ్మదగిన వాడు, నమ్మదగిన వాడు, నమ్మదగిన వాడు, నమ్మదగిన వాడు. నమ్మదగిన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి స్తోత్రం, స్తోత్రం నాయనా. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మదగిన మాట. యేసయ్య కొరకు మనం చనిపోవాలి. యేసయ్యా నీ కొరకు చనిపోవటానికి నేను సిద్ధం. యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నీ కొరకు నేను సహిస్తానయ్యా.